ఈ వీడియో చూసాక కసిగా చదవడం మొదలు పెడతారు. ఒకవేళ మీకు అలా అనిపించకపోతే మన వీడియోస్ ని ఇగ్నోర్ చేసేయండి వెంటనే. కానీ ఒకవేళ మీలో కసి పుట్టి చదవాలనిపిస్తే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి ఏమనిపించిందో అదే ఫైర్ తో. అలాగే ఇలాంటి ఫైర్ పుట్టించే పవర్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీ కళ్ళకి గంతలు కట్టుకుని ముందుకు వెళ్ళమంటే వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. ఎవరికైనా కళ్ళు లేకుండా బ్రతకడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఒక అమ్మాయి, కళ్ళు లేని గుడ్డి అమ్మాయి యూపీఎస్సీలో సక్సెస్ సాధించింది కళ్ళు లేకపోయినా సరే. తను ఇండియాలోనే ఫస్ట్ బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ గా అవ్వి చరిత్ర పుట్టించింది. ఆ అమ్మాయిలో ఉండే పట్టుదల వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆ అమ్మాయి ప్లేస్ లో ఎవరున్నా కళ్ళు లేవని సాకుతో గుడ్డి వాళ్ళలాగా ఏం సాధించలేము అని ఆగిపోతారు. కసితో పట్టుదలతో బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అమ్మాయి మరెవరో కాదు, మహారాష్ట్రలో ఉల్లాస్ నగర్ అనే ఊరికి చెందిన ప్రాంజల్ పాటిల్ అనే అమ్మాయి. తను రైల్వే జాబ్ ట్రై చేసినప్పుడు కళ్ళు లేని గుడ్డిదని ఎగతాళి చేసి రిజెక్ట్ చేసేశారు. కానీ ఇప్పుడు అదే బ్లైండ్ అమ్మాయి తిరువనంతపురంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తుంది. ఇదంతా ఆమెలో ఉండే పట్టుదల మాత్రమే కారణం. ఒక లక్ష్యాన్ని బలంగా అనుకున్నది కాబట్టి సక్సెస్ అవ్వగలిగింది. లోపం అనేది ఎప్పుడు అడ్డుగా సాకులా ఉండకూడదు అని తన గెలుపుతో నిరూపించింది. గైస్, ఇలాంటి కథే హర్యానాలో ఉండే అజిత్ ది. చిన్నప్పుడే అతనికి డయేరియా వచ్చింది. అలాగే దానితో పాటు తన కంటి చూపు కూడా పూర్తిగా పోయింది. కానీ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనే కసి పట్టుదలతో కష్టపడితే సక్సెస్ రావడం మాత్రం గ్యారంటీ. అయితే ఈ కంటి చూపు లేని మనిషి యూపీఎస్సీలో బెస్ట్ ర్యాంక్ వచ్చాక కూడా ఇతనికి ఎవరు పోస్టింగ్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. ఇలా రిజెక్ట్ చేశాక కూడా ఇతను ఆగలేదు. పెద్దవాళ్ళు అంటారుగా, కసితో కష్టపడితే కొండల్ని సైతం పిండి చేయొచ్చని. అలాగే ఇతన్ని రిజెక్ట్ చేశాక ఏ ఆఫీసర్స్ అయితే ఇతన్ని రిజెక్ట్ చేశారో వాళ్ళ మీదే కోర్టులో కేసు వేశాడు. 2 years ఫైట్ చేశాడు కోర్టులో. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అవ్వాలి, ఇంకో ఆప్షన్ లేదు. ఇలా అనుకునే వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. మొత్తానికి 2 years తర్వాత ఆ కేసు గెలిచాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. గైస్, దేవుడు ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నాడు అంటే మంచి మీకు చెయ్యడని కాదు, ఆ నెగిటివ్ టైం అయిపోయాక పాజిటివ్ ఇస్తాడని అర్థం. అలా అని దేవుడు ఇస్తాడు కదా అని నీ ప్రయత్నం ఆపకూడదు. నీ ప్రయత్నానికి తగ్గట్టే నీ సక్సెస్ ఉంటుంది. గైస్, కొంతమంది దగ్గర అన్ని కంఫర్ట్స్ ఉన్నా చదవడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఇప్పుడు నేను ఇంకో బెస్ట్ ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీ చెప్తా, వినండి. ఒక అబ్బాయి దగ్గర కనీసం చదువుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి చదువు కోసం ఉన్న ఒక చిన్న సొంత ఇంటిని కూడా అమ్మేశారు తన చదువు కోసం. అద్దింట్లో ఉంటున్నారు. తర్వాత ఆ అబ్బాయికి ఇల్లు తన కోసం అమ్మడం ఇష్టం లేక బాధపడుతుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి, నువ్వేం బాధపడకు, ఇదేం వృధాగా పోదు, ఇదొక ఇన్వెస్ట్మెంట్ అనుకో, ఈ పెట్టుబడికి రిటర్న్ గా ఎంత సంపాదించి పెడతావో అనేది నీ చేతిలోనే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంత కష్టం చూసిన అబ్బాయికి కసి పుట్టింది. పట్టుదలతో చదవడం స్టార్ట్ చేశాడు. ఎంత కష్టపడి చదివాడంటే దెబ్బకి ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీ క్లియర్ చేసేసాడు. ఇతని పేరు ప్రదీప్ సింగ్, ఐఏఎస్ ఆఫీసర్. లైఫ్ లో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, అర్హతకు మించిన సక్సెస్ కోరుకుంటే తాహతకు మించిన కష్టపడాల్సి ఉంటుంది. గైస్, ఇలాగే ఇంకో అబ్బాయి కథ కూడా ఉంది. వీళ్ళ నాన్న రిక్షా తొక్కుతారు. ఎంత పేద జీవితం అంటే కనీసం బుక్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. కానీ నమ్మలేని విషయం ఏంటంటే ఇంత కటిక దరిద్రమైన పరిస్థితిలో కూడా అతను కసితో పట్టుదలతో ఎలాగోలా కొడుకుని చదివించారు. అందరినీ బుక్స్ అడుక్కొని తను చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలిగాడు. ఇండియాలోనే యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలిగాడు. ఇతని పేరు అన్సార్ షేక్. గైస్, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారంటేనే అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా డబ్బున్న కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే మాత్రం కాదు అని. మీలో కొంతమంది పేరెంట్స్ ఇంకేదో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు, లేదా ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు, లేదా షాప్ కీపర్ గా వర్క్ చేస్తుంటారు, లేదా డైలీ వేజ్ లేబర్ గా కూడా అయి ఉండొచ్చు. మీ ఫ్యామిలీ కండిషన్ ఎలా అయినా ఉండని, పూర్ గా మిడిల్ క్లాస్ గా, ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలంటే చిన్నదైనా పెద్దదైనా కావాలని బలంగా అనుకుంటే మాత్రం 100% కష్టపడి చదవాల్సిందే. సరదాలు జల్సాలు తగ్గించాల్సిందే. మీ అమ్మ నాన్న కళ్ళల్లో మీ గెలుపు యొక్క ఆనంద పాష్పాలు చూడాలనుకుంటే నువ్వు చదివి తీరాలి. వాళ్ళ కష్టానికి న్యాయం జరగాలంటే మాత్రం నువ్వు చదివి తీరాలి. ఈ వీడియోలో మనం చూసిన ఐఏఎస్ ఆఫీసర్స్ కష్టాలన్నీ కూడా నార్మల్ గా అయితే ఉండలేదు. అలాగే వాళ్ళు సక్సెస్ పుట్టుక నుంచి అవ్వలేదు. వాళ్ళ సక్సెస్ కోసం చాలా పట్టుదలతో కష్టపడి సాధించారు. అలా అని వాళ్ళేమంత గొప్ప, వాళ్ళేం 10 సార్లు పుట్టలేదు.
అందరిలాగే పుట్టారు. కానీ వాళ్ళలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి ఎదగడం గెలవడం అనేది చాలా అవసరం అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అందుకే సాకులు పక్కన పెట్టి పట్టుదలతో సక్సెస్ అవ్వగలిగారు. ఇవాళ నుంచి నీలో కూడా కసి పుట్టాలి చదువుకోవడానికి. పట్టుదలతో ఫుల్ ఫోకస్ తో ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి చదివితే ఎందుకు రాదు సక్సెస్? చెప్పండి గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో వెంటనే కమెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి మంచి మోటివేషన్ వీడియోలో కలుద్దాం. జై హింద్.